తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మత్తు పదార్థాలను నిషేధించాలి, డ్రగ్స్ మాఫియాని పట్టుకోవాలి. అద్దంకి సిఐ మల్లికార్జునరావు. కురిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో పోలీస్ స్టేషన్ నందు మత్తు పదార్థాలు నిషేధించాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అద్దంకి సిఐ మల్లికార్జునరావు, మెదరమెట్ల టౌన్ ఎస్ఐ ఎస్కే రఫీ, కురిసపాడు మండల స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్స్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అద్దంకి సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు అలవాటు పడి పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడుతున్నారు. ఇందులో భాగంగా యవనస్తులకు పోలీసువారు అవగాహన సదస్సు నిర్వహించి, ఈ ర్యాలీలో గంజాయి, వైట్నర్, కుకైన్, మత్తు ఇంజెక్షన్లకు బానిసలై అత్యాచారాలకు దారితీస్తుంది కనుక ఇటువంటి వాటిని మన భారతదేశంలో లేకుండా తరిమి కొట్టాలని పోలీసువారు పూనుకొన్నారు. పాత రోజుల్లాగా ఏదో లేదో అంటే లేదు. గంజాయి అమ్మినా కూడా, దగ్గర పెట్టుకున్నా, తాగినా కూడా చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా వాటికి డ్రగ్స్ దూరంగా ఉండాలి. అలవాటు పడిన వాళ్ళని మేము కూడా చాలామంది రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాము. అక్కడ వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేపించి దానికి దూరంగా ఉండేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కావున ఎవరు కూడా మత్తు కానీ ఏదైనా కానీ డ్రగ్స్కి దూరంగా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాము, కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా కానీ దొరికితే మటుకు చట్ట ప్రకారం శిక్షించబడతారు. ఆలోచన చేసుకొని వాటికి దూరంగా ఉంటారని కోరుకుంటాము. మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందనుకోండి, ఏదైనా అమ్ముతున్నాడు లేదా పండిస్తున్నాడు, తాగుతున్నారు అనేది ఏదన్నా మీ సమాచారం ఉంటే పోలీసుకి మీరు ఫోన్ చేయొచ్చు, లేదా 100కి ఫోన్ చేయొచ్చు. దాని ప్రకారం మీరు ఎవరు ఫోన్ చేశారు ఏంటనేది కూడా ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా ఉంటుంది. సమాజానికి మీరు సహాయపడేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాము. అందరూ కూడా దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.